అండ్ పాన్ ఇండియా ఫిల్మ్‌లో గూడా చేసావు. 'కేజీఎఫ్‌లో' 'కేజీఎఫ్ 2' అక్కడ గ్రూప్ ఆఫ్ దాంట్లో లీడర్. సో, ఎలా అనిపించింది ప్రశాంత్ నీల్ గారితో వర్కింగ్? అండ్ యూ మెట్ అయ్యావా? యష్ గారిని మెట్ అయ్యావా? యాహ్! సో, ఎలా అనిపిస్తోంది? వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఆల్ ద టీమ్ అనమాట. యాహ్! అసలు నాకు ఇప్పుడు గూడా తలుచుకుంటే ఇట్ ఈస్ నేనేనా అక్కడి వరకెళ్ళింది అని. హ్మ్. బికాజ్ అంత పెద్ద మూవీ. నా ఫస్ట్ పెద్ద మూవీ అది. హ్మ్. అండ్ అక్కడ ఫస్ట్ కన్నడ అంటే కన్నడకి నాకు అసలు సంబంధమే లేదు. హ్మ్. అలాంటిది నేను బెంగుళూరుకి వెళ్ళడం గానీ, అక్కడికి వెళ్ళి ఆడిషన్ సెలెక్ట్ అవ్వడం గానీ, అది ఎలా అయిందో తెలీదు. బై ద గాడ్ అంతా అలా అయిపోయింది. అండ్ ద షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ హ్మ్. ప్రశాంత్ నీల్ గారు అండ్ యష్ గారు వాస్ వెరీ వండర్‌ఫుల్ అనమాట. హ్మ్. ప్రశాంత్ నీల్ గారితో మాట్లాడేవారు. హ్మ్. నన్ను భాను అని పిలిచేవారు. మిగతా వాళ్ళని టమాటో గానీ, ఆ! లేకపోతే భాను వెనకమాల ఉన్నవాడు, భాను పక్కన ఉన్నవాడు ఆ! ఇలా ఫస్ట్ అనేవారు. మెయిన్ నువ్వే ఆ! బాను. బాను పక్కన ఇటు ఆ! అంటే పుష్పాలో చెప్తారు చూడు. ఆ! అలాగ అనేవారు. యాహ్! సో, అలా అంటూ ఉండేవారు. మాట్లాడేవారు. "భాను తిన్నావా? ఏం చేస్తున్నావు? హ్మ్. ఏంటి?" ఇలాగా మాట్లాడేవారు. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిసారి ఖాళీగా దొరికిందా ఒక షాట్ ఇలా గింబల్ పెట్టడానికి ఏమైనా ఖాళీ దొరికిందా వెళ్ళిపోయి ఎక్కడున్నాం అక్కడే క్రికెట్ ఆడేవాళ్ళం. హ్మ్. క్రికెట్ ఎప్పుడు అనమాట. ఓకే. క్రికెట్‌కి లీడర్ ఎవరంటే ప్రశాంత్ నీల్ గారు. ఓహ్! మేము సూపర్. దాంట్లో టీమ్ మేట్స్ అనమాట. ఓకే. ఆయన బ్యాటింగా? బౌలరా? 2 బ్యాటింగ్ చేస్తారాయన. హ్మ్. కొడితే సిక్సర్స్, ఫోర్స్ అలాగే బాగా ఎళ్తాయి. సూపర్. అండ్ యష్ ఎలా ఉండేవాళ్ళు? యష్ గారు కూడా చాలా ఆహ్, హ్మ్. బాగుండేవారు. మాట్లాడేవారు. అప్పుడప్పుడు క్రికెట్ ఆడడానికి కూడా వచ్చేవారు. అవునా? ఆ! ఆడావా ఆ! క్రికెట్? ఆ! సూపర్.